స్కూల్స్ ఆఫ్ పెయింటింగ్ చేసుకుందాము. ఇవి ఎక్కువ సెంట్రల్ ఇండియన్ పెయింటింగ్ కూడా అనొచ్చు. రీజనల్ స్కూల్స్ ఆఫ్ పెయింటింగ్ ఇవి ఎక్కువ సెంట్రల్ ఇండియాలో ఎక్కువ ఉండేటివి. ఎక్కువ ఈ టైంలో సెంట్రల్ మీడియల్ పీరియడ్లో ఎక్కువ మొఘల్స్ ఉండకుండా కూడా కొన్ని సబ్ ఇంపీరియల్ స్కూల్స్ ఉండేటివి. లైక్ ఎలా రాజస్థాన్ అట్లా పహారీ అలా కొన్ని ఉండేటివి. ఫస్ట్ వచ్చేసి 2 టైప్స్ ఇవి రీజనల్ స్కూల్ వచ్చేసి. ఫస్ట్ క్లాసిఫికేషన్ రాజస్థానీ, పహారీ. సో ఫస్ట్ ఇప్పుడు రాజస్థానీ గురించి నేర్చుకుందాం. ఇది ఎక్కువ రాజస్థానీ అంటే రాజ్పుట్. Rajput courts began to patronize paintings in emulation of the practices of Mughal courts. It was arrival in Bikaner, Jodhpur and Kishangarh of artists formed the Mughal atelier and precipitated the development of ఫస్ట్ వీళ్ళు ఎక్కువ మొఘల్వే సంబంధించిందే ఉండేది. ఇక్కడ ఇన్ఫ్లెక్స్ డెక్కన్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా కొందరు అక్కడ ఉండేవాళ్ళు. ఇండిజినియస్ ట్రెడిషన్స్ అంతకుముందు మొఘల్స్కి అవి కూడా ఉండేది. ఎట్ అనదర్ పాయింట్ ఇస్ గంగా జమ్ని కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ కల్చర్స్ ఇన్ సుల్తానేట్ కోర్ట్స్. గంగా జామ్ని కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ కల్చర్స్ జరిగేది. ఇందులో ఎక్కువ ఏంటంటే మేవార్ స్కూల్ ఆఫ్ పెయింటింగ్ రాజస్థాన్ దాంట్లోనే మేవార్ అంటే ద కింగ్డమ్ ఆఫ్ మేవార్ రెసిస్టెడ్ మొఘల్స్ సెక్యూరిటీ ఫర్ ద లాంగెస్ట్ టైం. వీళ్ళు మొఘల్స్కి ఎక్కువ ఉండేవారు, కాకపోతే లాస్ట్కి షాజహాన్ కింద వీళ్ళు లొంగిపోవాల్సి వచ్చేసింది. వీళ్ళు చూస్తే ఏముంటుందంటే ఇక్కడ ఎక్స్ట్రా ఒక షహీబుద్దీన్ అని ఒకటి ఉండేవాడు. ఈయన ఎక్కువ ఫేమస్. షహీబుద్దీన్ ఈయన ఎక్కువ ఫేమస్. ఇక్కడ షహీబుద్దీన్సే ఎక్కువ ఉండేది. లిటరరీ టెక్స్ట్ రంగమాల, రామాయణ, భగవత్ పురాణ దీనిల మీద ఎక్కువ పోసాడు. ఈ షహీబుద్దీన్స్ డెత్ తర్వాత స్టైల్ చేంజ్ అయింది మేవారీ పెయింటింగ్ వచ్చేసి. తర్వాత లైఫ్ ఎట్ కోర్ట్ ఎలా ఉంటుంది అదే ఎక్కువ రాశారు. తమాషా పెయింటింగ్ దట్ షో కోర్ట్ సెరిమనియల్ అండ్ ద సిటీ సీన్స్ ఇన్ ఏ అన్ప్రెసిడెంటెడ్ డీటెయిల్. ఇంకొకటి దాని తర్వాత తమాషా పెయింటింగ్స్ అని వచ్చేసింది. తమాషా పెయింటింగ్ ఇదేముంటుందంటే కోర్ట్ సెరిమోనియల్ అండ్ సిటీ సీన్స్ ఇన్ అన్ప్రెసిడెంటెడ్ డీటెయిల్స్లో మంచిగా డీటెయిల్స్లో ఉండేవాడు. మేవార్లో సబ్స్టైల్స్ కూడా ఉండేవి. దియోగర్, షాపూరా, నాథ్వారా అని 3 సబ్స్టైల్స్ కూడా అంత నాట్ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే అంబర్ జైపూర్ కూడా ఇందులోనే ఉంటుంది రాజస్థాన్లోనే. ఇది వీళ్ళు ఎక్కువ మొఘల్స్కి క్లోజ్గా ఉండేవాళ్ళు కాబట్టి సో ఇది ఎక్కువ ప్రైవేట్ హ్యాండ్లోనే ఉండేది, పబ్లిష్ చేయకపోలేదు. అంబర్ స్కూల్ ఇది ఆల్సో కాల్డ్ అస్ దుందర్ స్కూల్ అండ్ దుందర్ స్కూల్ అనేవాళ్ళు. వాల్ పెయింటింగ్స్ ఎట్ బైరట్ రాజస్థాన్, అక్కడ నుంచే ఎవిడెన్స్ దొరికినవి. సమ్ పెయింటింగ్స్ కెన్ ఆల్సో ప్యాలెస్ వాల్స్ అండ్ మౌసోలియం ఎట్ అమెర్ ప్యాలెస్లో కూడా ఉంటుంది. మౌసోలియం అక్కడ రాజస్థాన్ ప్యాలెస్లో కూడా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ ఫోక్ స్టైల్గా డ్రెస్సెస్ ఉండేది. ఇక్కడ అంబర్ జైపూర్ ఎక్కువ వచ్చిందంటే సవాయ్ ప్రతాప్ సింగ్. ఈయన ఏజ్లో పినాకల్కి వచ్చేసింది. నోన్ ఫర్ కన్స్ట్రక్టింగ్ హవా మహల్ ఆఫ్ జైపూర్. సవాయ్ ప్రతాప్ సింగ్ హవా మహల్ కట్టింది ఈయననే. ఈయన టైంలో మంచి పెయింటింగ్స్ కూడా బాగుంటుండే. డీప్లీ రిలీజియస్ మ్యాన్ అండ్ ఫ్యాషనేట్ ప్యాట్రన్ ఆఫ్ ద ఆర్ట్స్. దీస్ 2 aspects combine to ensure that is Surat Khana or the Department of Painting made miniatures to illustrate the Bhagavad Purana, Ramayana, Raghavana paintings and several portraits. ఈయన ఒక డిపార్ట్మెంట్ చెప్పాడు సురత్ ఖానా అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి మేవార్ అయిపోయింది, అంబర్ జైపూర్ అయిపోయింది. మార్వర్ ఇది ఎక్కువ వచ్చేసి జోధ్పూర్, బికానర్లో ఉండేది. బై రాథోడ్స్ అండ్ జైసల్మేర్. ఎక్కువ రాథోడ్స్ ఇక్కడ పర్లేసింది. రాథోడ్స్ ఇంకా జైసల్మేర్కి సంబంధించిన వాళ్ళు.
జైసల్మేర్ అంటే ఎక్కువ బాటీస్ రూల్ చేశారు. జైసల్మేర్ని బాటీస్ రూల్ చేశారు. జోధ్పూర్ అండ్ బికానేర్ని రాథోడ్స్, జైసల్మేర్ని బాటీస్. కలర్ఫుల్ క్లాతింగ్ ఉండేటివి ఇక్కడ మెన్కి, ఉమెన్కి ఇద్దరికి. ఇంకొక ఇక్కడ మన్సింగ్ అని ఒక ఉంటుండే. మన్సింగ్ ఇతను ఫేమస్ ఇక్కడ పెయింటర్. పెయింటింగ్స్ ఇంక శివపురాణం, నట చరిత్ర, దుర్గ చరిత్ర, పంచతంత్ర వేశారు. కిషన్ గర్ స్కూల్ అండ్ బుండి స్కూల్ అండ్ కాన్వెంట్ స్కూల్. ఇతనికి దీని కింద మళ్ళీ 2 ఉండేది. కిషన్ గర్ స్కూల్ ఇంకా బుండి స్కూల్ కూడా ఉండేది. ఈ కిషన్ గర్ స్కూల్ అనేది రొమాంటిక్స్ ఎక్కువ ఉండేది. సవంత్ సింగ్, విత్ ద టేల్ ఆఫ్ సవంత్ సింగ్ అండ్ ఈస్ బిలోవ్డ్ బనితాని అండ్ ద ఇంటర్వీనింగ్ ఆఫ్ లైఫ్స్ అండ్ మిత్. సవంత్ సింగ్, టేల్ ఆఫ్ సవంత్ సింగ్. ఇంకొకటి ఏంటంటే బనితాని అండ్ ఈజ్ ఎ బిలోవ్డ్ వైఫ్ ఇంకెవరో బనితాని. వీళ్ళకి మధ్యలో ఉన్న రొమాన్స్ కానీ, మిత్స్ కానీ, భక్తి కానీ అవన్నీ రాసేవాడు. ద ఫోకస్ ఈజ్ ఆన్ ఆఫ్టర్ సర్వేయింగ్ ఎర్లియర్ డెవలప్మెంట్స్ ఫోకస్ ఈజ్ ఆన్ ద ఇంటర్ప్లే బిట్వీన్ సవంత్ సింగ్ ద ప్రిన్స్ అండ్ లవర్ అండ్ నాగరి దాస్ ద పోయెట్ అండ్ నిహాల్ చంద్ ద పెయింటర్. ఇంటర్ప్లే. ఓకే, తర్వాత ఏం చేశారంటే నాగరిదాస్ అని ద పోయెట్ ఉంటుండే, నిహాల్ చంద్ అని ద పెయింటర్ ఉంటుండే. వీళ్ళు క్రియేట్ చేశారు వీళ్ళందరూ కలిసి. ఆర్టిస్టిక్స్ ఎక్కువ పెయింటింగ్స్ డెవోషనల్ అండ్ అమోరస్ రిలేషన్షిప్ బిట్వీన్ రాధా అండ్ కృష్ణకు సంబంధించింది కూడా ఉంటుండే. కిషన్ గర్ స్కూల్ ఆఫ్ పెయింటింగ్. బుండి స్కూల్ ఆఫ్ పెయింటింగ్లోనేమో ద ట్విన్ కింగ్డమ్స్ ఆఫ్ బుండి అండ్ కోటా. వీళ్ళందరూ 2 కలిపి హడౌటి అని పిలుస్తుండ్రి. ద సిస్టర్ స్టేట్స్ ఫౌండ్ బై స్ప్లిట్టింగ్ ద ఓల్డర్ బుండి కింగ్డమ్ బిట్వీన్ 2 brothers have closely intertwined histories and artistic traditions ఉంటుండే. బుండి కోట వచ్చేసి ఎక్కువ కృష్ణకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు. మేయర్ రీజెంట్స్ రూలింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గర్ల్ హూ వాజ్ ద ట్రూ కింగ్. ఓకే, ఇలా కూడా చెప్పేవారు. సిమిలర్ ప్యాటర్న్స్ ఆఫ్ వర్షిప్ ఆర్ సీన్ ఇన్ సెవరల్ అదర్ సెంటర్స్ ఇంక్లూడింగ్ ఉదయపూర్ అండ్ జైపూర్. దేర్ కృష్ణ భక్తి ప్లేస్ ఏ కీ రోల్ ఇన్ పెయింటింగ్. బుండి స్కూల్లో పెయింటింగ్స్ ఆఫ్ లోకల్ వెజిటేషన్ were detailed. The paintings characterized by lush green vegetation, dramatic night skies and depictions of water with light swells. Women faces were round with a pointed nose ఉండేది. ఇక్కడ ఎక్కువ మోస్ట్లీ రెడ్ రిబ్బన్ స్కైలో అట్లా కనిపించేది. బుండి స్కూల్ అనేది ఒక ఇద్దరు, బుండి అండ్ కోట, ఈ 2 కలిపి హడౌటి అని చెప్పి ఇద్దరు బ్రదర్స్ డివైడ్ చేసుకుంటారు. అది రాజ్పుట్కి మొఘల్కి డిఫరెన్స్ ఏంటంటే మొఘల్ది వచ్చేసి ఎక్కువ పెర్షియన్ మినేచర్ పెయింటింగ్ స్టైల్ బట్టి ఉంటుండే. రాజ్పుట్ వచ్చేసి మురాల్, దాని తర్వాత ఫ్రిస్కో ఫస్ట్ ఇనిషియల్గా, తర్వాత మినియేచర్ పెయింటింగ్ డామినేట్ అయింది. మొఘల్ది ఫస్ట్ పెర్షియన్ మినియేచర్ పెయింటింగ్. ఈ ఫస్ట్ రాజ్పుట్దేమో మురాల్ ఫ్రిస్కో నుంచి తర్వాత మినియేచర్ పెయింటింగ్కి వచ్చేసింది. మరి రాజ్పుట్స్ థీమ్స్ ఏమంటే డెవోషనల్, రిలీజియస్గా ఉండేవాళ్ళు వీళ్ళు ఎక్కువ. మొఘల్స్ ఏమో మొఘల్ ఎంపరర్ వాళ్ళ ఇంటికి సంబంధించినవి, రాయల్ పాంప్ అండ్ షో, బ్యాటిల్స్ అండ్ హంటింగ్ సీన్స్ ఆల్సో పాపులర్ థీమ్స్. పెక్యులారిటీ ఏమంటే రాజ్పుట్లోనేమో హిందూ సింబల్స్ వాడేవాళ్ళు, లోటస్, పికాక్ అండ్ స్వాన్. ఇక్కడనేమో మొఘల్లోనేమో ఎక్కువ పర్సన్ ఇన్ ద పిక్చర్ ట్రీస్, క్యామెల్స్, ఫాల్కన్స్ మీద ఉండేది. టైం పీరియడ్ రాజ్పుట్ 17th to 18th century. ఇది మొఘల్ ఏమో 16th to 18th century ఉండేది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక స్కూల్. నెక్స్ట్ పహారీ స్కూల్. రాజస్థాన్ అయిపోయింది కదా, ఇప్పుడు పహారీ. రాజస్థాన్ కింద 3 నేర్చుకున్నాము. మేవారు, మార్వారు, అంబర్, జైపూర్. మళ్ళీ మార్వార్ కింద మళ్ళీ 2, కిషన్ గర్ స్కూలు, బుండి స్కూలు. పహారీ స్కూల్ ఆఫ్ పెయింటింగ్ ఇది వచ్చేసి 17th to 19th century. ఇది ఎక్కువ అంబ్రెల్లా ఇది కాదు, సబ్ హిమాలయన్ స్టేట్స్ సబ్ హిమాలయన్ ఉంటాయి కదా,
హిమాలయన్ స్టేట్స్కి సంబంధించినవి. అవి మొఘల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండేవాళ్ళు ఎక్కువ. కొన్ని స్మాలర్ రాజ్పుట్ కింగ్డమ్స్ కూడా వచ్చినప్పుడు ఉండేవి, అవి కూడా ఇక్కడ ఈ స్కూల్ కిందికి వచ్చేవి. దిస్ కన్సిస్టెడ్ ఆఫ్ artilleries in the courts of around 22 princely states stretching from జమ్మూ నుంచి అల్మోరా వరకు ఉండేది. ఇందులో మళ్ళీ 2 స్కూళ్ళు, బాషోలి స్కూల్, కాంగ్రా స్కూల్. బాషోలి, కాంగ్రా స్కూల్ ఉండేటివి. ఎక్కువ మైథాలజీ టు లిటరేచర్ నడిచేది. న్యూ టెక్నిక్స్ వేర్ బాట్ టు ద ఫోర్. ఏ టిపికల్ పహారీ పెయింటింగ్ వుడ్ బ్రింగ్ సెవరల్ ఫిగర్స్ ఇన్ టు ద కాన్వాస్ and they would be all of movement. గ్రేటెస్ట్ పెయింటర్స్ నైన్షుక్, మనకు, సన్సార్ చెందినవాడు. బాసోలి స్కూల్ వచ్చేసి ఫ్రమ్ బాసోలి ఇన్ జమ్మూ కాశ్మీర్ ఉండేటివన్నీ. బాసోలి స్కూల్ మినేచర్ పెయింటింగ్, బిగ్ ఎక్స్ప్రెసివ్ ఐస్, లోటస్ పెటల్స్. ప్రైమరీ కలర్స్ రెడ్, ఎల్లో, గ్రీన్ వాడేవాళ్ళు. రెడ్, ఎల్లో, గ్రీన్. ఫస్ట్ ప్యాటర్న్ వచ్చేసి రాజా కిర్పాల్ పాల్ who ordered the illustration of Bhanudatta's Rasamanjari, Gita Govinda and the Ramayana drawings. దీని ప్యాటర్న్ వచ్చేసి ఎవరు అంటే పహారీ బన్సాలీలో బస్హోలీలో రాజా కిర్పాల్ పాల్. వీళ్ళు ఎక్కువ ఏం చేశారు అంటే ఫేమస్ పెయింటర్ అంటే దేవిదాసు, రాధాకృష్ణకు సంబంధించింది ఉంటుంది. కాంగ్రా స్కూల్ వచ్చేసి మొఘల్ ఎంపరర్ తర్వాత ఎస్పెషలీ ఫాలోయింగ్ నాదిర్ షాస్ ఇన్వెన్షన్, మెనీ ఆర్టిస్ట్ ట్రైన్డ్ ఇన్ ద మొఘల్ స్టైల్ మైగ్రేటెడ్ టు కాంగ్రా రీజియన్ ఇన్ హిమాచల్ ప్రదేశ్, వేర్ దే రిసీవ్డ్ ప్యాట్రనేజ్ ఫ్రమ్ రాజ్పుట్ కింగ్డమ్. మొఘల్ తగ్గినప్పుడు వీళ్ళందరూ ఎక్కువ మంది రాజ్పుట్ కింగ్డమ్ అక్కడికి వెళ్ళారు హిమాచల్ ప్రదేశ్లో. అక్కడ రాజ్పుట్ కింగ్డమ్కి అక్కడ ఇచ్చారు వాళ్ళు. ద మైగ్రేషన్ ఆఫ్ ఆర్టిస్ట్ లెడ్ టు ద బర్త్ ఆఫ్ ద గులర్ కాంగ్రా స్కూల్. అక్కడ కాంగ్రా స్కూల్ పుట్టింది. కాంగ్రా స్కూల్ అక్కడ పుట్టింది. ఈ కాంగ్రా స్కూల్లో ఏం చెప్పారంటే ఏ రాజా ఉండంటే రాజా రాజా సన్సార్ చంద్ ఉండేవాడు హిమాచల్ ప్రదేశ్లో. ఇక్కడ మంచిగా పెయింటింగ్స్ దట్ ఈ కమిషన్డ్ వేర్ మార్క్డ్ విత్ సెన్సువాలిటీ అండ్ ఇంటెలిజెన్స్. లవ్ సీన్స్ ఆఫ్ కృష్ణ ఉండేది. అనదర్ వెరీ ఫేమస్ గ్రూప్ ఆఫ్ పెయింటింగ్స్ ఈజ్ ద 12 months ఆఫ్ పెయింటింగ్. ఇక్కడ ఎఫెక్ట్స్ ఆఫ్ 12 months ఆన్ ద ఎమోషన్స్ ఆఫ్ ఉమెన్ బిగిన్స్ అక్కడ ఉండేది. ఎవరు అంటే రాజా సన్సార్ చంద్. మొఘల్ తర్వాత నాదిర్ షా ఇన్వేషన్ తర్వాత వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తే రాజ్పుట్ కింగ్డమ్ ఆ రాజా సన్సార్ చంద్ కింద కాంగ్రా స్కూల్ ఉండేది. లవ్ సీన్స్ ఆఫ్ కృష్ణ 12 months పెయింటింగ్స్ ఉండేది. సన్సార్ చంద్ ఇన్ కాంగ్రా. సన్సార్ చంద్ మ్యూజియం కెన్ బి విజిటెడ్ టు సీ ద ప్రామినెంట్ కాంగ్రా స్కూల్ పెయింటింగ్స్. సన్సార్ చంద్ మ్యూజియంలో ఇంకా ఉన్నాయి ఇవి. రాగమాల పెయింటింగ్స్. రాగమాల పెయింటింగ్స్ అనేవి ఒక ఇలిస్ట్రేటివ్ పెయింటింగ్స్ మీడివల్ ఇండియా నుంచి రాగమాల ద గార్లాండ్ ఆఫ్ రాగాస్.
They depict various Indian musical ragas. They stand as a classical exemplation of the amalgamation of art, poetry and classical music in India. ఆర్ట్ని పోయిటరీని మ్యూజిక్ని కలిపేది రాగమాల పెయింటింగ్స్ ఉండేటివి. ఇవి 16th 17th సెంచరీస్ అండ్ టుడే నేమ్డ్ పహారీ రాగమాల, రాజస్థాన్ రాగమాల, డెక్కన్ రాగమాల, ముఘల్ రాగమాల ఇలా చాలా ఉండేటివి. ఈచ్ రాగా ఈజ్ పర్సనిఫైడ్ బై ఎ కలర్ డిస్క్రైబింగ్ ద స్టోరీ ఆఫ్ ఎ హీరో అండ్ హీరోయిన్, నాయక అండ్ నాయిక ఇన్ ఎ పర్టికులర్ మూడ్. ఈచ్ రాగాని ఒక పర్సన్ ఒక క్యారెక్టర్ ఇచ్చేసి హీరో హీరోయిన్ లాగా చూపించారు. ఇట్ ఆల్సో ఎలుసిడేట్స్ ద season and time of day and night at which a particular raga is to be sung. Moreover, many paintings also demarcate the specific Hindu deities associated with the raga like Bhairava or Bhairavi to Shiva, Sri to Devi. The 6 principal ragas present in the Ragamala are Bhairava, Deepak, Sri, Malkaush, Megh, Hindola. Bhairava, Deepak, శ్రీ, మాల్కౌష్, మేఘ్, హిందోలా ఇవి ఇక్కడ ఉండేది. మరి సౌత్ ఇండియాలో మినేచర్ పెయింటింగ్స్ ఏంటో మనం చూడలేదు. ఇప్పుడు సౌత్ ఇండియాలో మినేచర్ పెయింటింగ్ చూద్దాము. ద ట్రెండ్ ఆఫ్ మేకింగ్ మినేచర్ పెయింటింగ్స్ వేర్ ఆల్రెడీ ప్రెవలెంట్ ఇన్ సౌత్ ఇండియా. ఇట్ ఈస్ డెవలప్డ్. ఇక్కడ హెవీ యూజ్ ఆఫ్ గోల్డ్ వాడారు. ఇక్కడ డెవిన్ క్రీచర్స్ మీద ఎక్కువ పెయింటింగ్స్ జరిగినవి. తంజావూరు, మైసూర్ ఫేమస్. ఫస్ట్ తంజావూరు పెయింటింగ్స్ చూద్దాము. ఫేమస్ ఫర్ గోల్డ్ కోటింగ్ వేసేవాళ్ళు. డెకరేటివ్ పెయింటింగ్స్ ఉండేటివి ఇక్కడ. It probably developed as a result of the defeat of the Tanjavur Nayakas by the Marathas and the fall of Vijayanagara Empire. Decorative paintings. The Maratha rulers patronized this art form. తంజావూర్ పెయింటింగ్ ఎక్కువ వచ్చేసి మరాఠా రూలర్స్ ఇక్కడ విజయనగర ఎంపైర్ ఫాలో అయింది. ద పెయింటింగ్స్ ఆర్ యూనిక్ యాజ్ దే ఆర్ మోస్ట్లీ క్రియేటెడ్ ఆన్ గ్లాస్ అండ్ వుడెన్ ప్లాంక్స్. గ్లాస్, వుడెన్ ప్లాంక్స్ మీద క్రియేట్ చేసేవారు. పాలగై పడం, వుడెన్ ప్లాంక్స్ ఏమంటారంటే పాలగై పడం అని అంటారు దాన్ని. క్లాత్, వెలం ఇలాంటి ఒక పాంపే అలాంటివి కాకుండా వుడెన్ ప్లాంక్స్ మీద వాడేవాడు, పెయింట్ చేసేవాళ్ళు. దే ఆర్ యూనిక్ బికాస్ ద యూజ్ ఆఫ్ బ్రిలియంట్ కలర్ ప్యాటర్న్స్ అండ్ ద లిబరల్ యూజ్ ఆఫ్ గోల్డ్ లీఫ్. కలర్ ప్యాటర్న్స్ మంచిగా ఉండేటివి. గోల్డ్ లీఫ్ వాడేవారు. దిస్ ఆర్ట్ ఫామ్ హ్యాస్ బీన్ అవార్డెడ్ జియోగ్రఫికల్ ఇండెక్స్ స్టేటస్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది జియోగ్రఫికల్ స్టేటస్ కూడా ఉంది తంజావూరు పెయింటింగ్స్కి. ఇది వచ్చేసి మరాఠా రూలర్స్ ఇచ్చింది. గ్లాస్ లేకపోతే వుడెన్ ప్లాంక్స్ మీద ఉంటుంది. బ్రిలియంట్ కలర్స్, గోల్డ్ లీఫ్ వాడారు వీళ్ళు. మెనీ టైప్స్ ఆఫ్ జెమ్ స్టోన్స్ అండ్ కట్ గ్లాసెస్. జెమ్ స్టోన్స్ వాడారు, కట్ గ్లాసెస్ వాడారు. అండ్ embellishments to create larger than life images. Most of the paintings depict a smiling Krishna in different poses and various major events in his life. ఎక్కువ ఇంకా ప్యాట్రనేజ్ ఆఫ్ మహారాజా సెర్ఫోజీ టూ ఆఫ్ మరాఠా డైనెస్టీ వాజ్ అ గ్రేట్. ఆ టైంలో ఉండేది. మైసూర్ పెయింటింగ్స్ వచ్చేసి ఇది ఎక్కువ మైసూర్ ప్రొవిన్స్, దాని తర్వాత బ్రిటిష్ టైంలో కూడా ఉండేది. నెక్స్ట్ వచ్చేసి మైసూర్. అయితే ఇక్కడ ఎక్కువ హిందూ గాడ్స్ అండ్ గాడెసెస్ ఉండేది. టూ ఆర్ మోర్ ఫిగర్స్ ఉండేవాళ్ళు. వన్ ఫిగర్ ఏమో ప్రిడామినేటెడ్, ఆల్ ద ఒక ఫిగర్ ఏమో పెద్ద ఉండేది. వీళ్ళు ఏం వాడారు అంటే గెస్సో పేస్ట్ విచ్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ వైట్, లెడ్ పౌడర్, గ్యాంబోస్ అండ్ గ్లూ. గెస్సో పేస్ట్ వీళ్ళు గెస్సో పేస్ట్ ఏంటంటే వైట్ కలరు, లెడ్ పౌడరు, గ్యాంబోస్ అని ఇంకేదో మెటీరియల్, ఇంకోటి ఏంటంటే గ్లూ, ఒక గ్లూ లాంటిది ఏదో వాడారు అన్నట్టు. గెస్సో పేస్ట్, మైసూర్ వచ్చేసి గెస్సో పేస్ట్, GSS గెస్సో పేస్ట్ వాడారు. యూజ్ ఆఫ్ మూటెడ్ కలర్స్ అండ్ నాట్ సో బ్రైట్ ప్రొవైడ్ ఏ కాంట్రాస్ట్. ఇక్కడ ఎక్కువ అంటే డల్ కలర్స్, మూటెడ్ కలర్స్, బ్రైట్గా ఉండేటివి కాదు, అలా ఉండదట. తంజావూరు అనేటివి విజయనగరం నుంచే ఒరిజిన్ అయినవి.
Vijayanagara, both Tanjore and Mysore paintings are originated from the series of Vijayanagara paintings to begin with and Nayaka paintings subsequently. और गांजापा కార్డ్స్ అనేది ఏంటంటే గాంజిపా అనేది గాంజాఫా అనేది మిడివల్ పీరియడ్ ఒక కార్డ్ గేమ్ ఉండేది. దిస్ కార్డ్స్ వేర్ ట్రెడిషనలీ హ్యాండ్ పెయింటెడ్ బై ఆర్టిషన్స్ అండ్ వేర్ వెరీ పాపులర్ ఇన్ ముఘల్ కోర్ట్స్. ఈ కోర్ట్స్కి కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ విత్ ఈచ్ షూట్ హ్యావింగ్ ఎ డిఫరెంట్ కలర్. ద రిఫరెన్స్ టు గాంజిఫా కార్డ్స్ కెన్ బి ఫౌండ్ ఇన్ ద బుక్ బాబర్నామా. మైసూర్ గాంజిఫా కాంటింగ్స్ ఫర్ పెయింటింగ్స్ హ్యావ్ బీన్ రిసీవ్డ్ ద GI స్టేటస్. ఓకే గాంజిఫా ఆర్ గాంజఫా కార్డ్స్ అనేటివి అప్పట్లో ఫస్ట్ మొఘల్స్ టైంలో వాడేవాళ్ళు. అది మైసూర్ పెయింటింగ్స్కేమో మైసూర్ గాంజిఫాకేమో GI ట్యాగ్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇల్యూస్ట్రేటెడ్ మ్యానుస్క్రిప్ట్స్ అన్నట్టు. ఇల్యూస్ట్రేటెడ్ మ్యానుస్క్రిప్ట్స్ అంటే ఏంటంటే మనం ఇల్యూమినేటెడ్ ఇల్యూస్ట్రేటెడ్ అని రెండు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఇల్యూస్ట్రేటెడ్ అంటే ఏందో చూసుకుందాం. పిక్టోరియల్ ట్రాన్స్లేషన్స్ ఆఫ్ పోయిటిక్ వర్సెస్ ఫ్రమ్ ఎపిక్స్ అండ్ వేరియస్ canonical, literary or music text with verses handwritten on the topmost portion of the painting in clearly demarcated box-like space. Illustrated manuscripts ఇవంటే ఏంటంటే పిక్టోరియల్ ట్రాన్స్లేషన్స్. దేనివి పోయిటిక్ వర్సెస్ ఎక్కడి నుంచి తీసుకునే ఎపిక్స్, వేరియస్ క్యానోనికల్, లిటరరీ ఆర్ మ్యూజిక్ టెక్స్ట్ ఉంటాయి కదా అవి. వర్సెస్ హ్యాండ్ రిటెన్ ఆన్ ద టాప్ మోస్ట్ పోర్షన్ ఆఫ్ ద పెయింటింగ్. ఇక్కడ వర్సెస్ హ్యాండ్ రిటెన్ చేసేవాళ్ళు. ఇన్ క్లియర్లీ డిమార్కేటెడ్ బాక్స్ లైక్ స్పేస్, ఇక్కడ ఒక బాక్స్ ఉంటే అక్కడ రాసేవాళ్ళు. మనుస్క్రిప్ట్స్ ఇలిస్ట్రేషన్స్ వేర్ మెథడికలీ కన్సీవ్డ్ ఇన్ థిమాటిక్ సెట్ comprising of several loose paintings or folios. Considered as precious and valuable artifacts, the illustrated manuscripts were often gifted to Princess Kichevalu as part of their dowries when they get married. They were also exchanged as gifts between kings and courtiers as acts of gratitude and traded to distant places. Under Jainism, Shastratan, donation of books gained popularity. Shastradhanu, donation of books gained popularity and it involved the act of donating illustrated paintings or manuscripts to the monastery's libraries called bandars. ఇలా చాలా ఉండే. కొన్ని ప్రామినెంట్ మాన్యుస్క్రిప్ట్స్ ఏంటంటే కల్పసూత్ర, ఈ జైనికి సంబంధించింది. లైఫ్స్ ఆఫ్ 24 తీర్థంకరస్ ఒక డీల్స్ అట్లా అది చూపిస్తుంది. చాలా ఉన్నాయి అలా. మెయిన్గా చూడాలి అంటే తుటినామా, మనం రజ్మానామా, అక్బర్నామా ఇవన్నీ చేసినాం కదా. తరికి, అల్ఫీ, హంజానామా అట్లా చూసినాక ఇవి.